భద్రం. ఇరాన్ విడుదల చేసిన ఆ రహస్య వీడియోలు ఇప్పుడు అగ్రరాజ్యాల గుండెల్లో రైళ్లు పరిగెస్తున్నాయి. అసలు ఆ మిస్సైల్ సిటీలో ఏముంది? హెర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ రచిస్తున్న ఆ వ్యూహం ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచ చమురు రవాణాకు జీవనాడు లాంటి హెర్ముజ్ జలసంధి ఇప్పుడు అగ్నిగుండంగా మారబోతుందా? అమెరికాన్ సైతం గడగడలాడించేలా ఇరాన్ తన అసలు సిసలు యుద్ధ సంపత్తిని బయటపెట్టింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ విడుదల చేసిన దృశ్యాలు అచ్చం ఏదో హాలీవుడ్ వార్ ఫిల్మిలా ఉన్న అందులోని ప్రతి ఫ్రేమ్ ఒక భయంకరమైన వాస్తవం. భూమి అడుగున అనంతంగా విస్తరించిన సోనాగ్ ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి లాంటి హెర్ముజ్ జలసంధి ఇప్పుడు అగ్నిగుండంగా మారబోతుందా? అగ్రరాజ్యం అమెరికాను సైతం గడగడలాడించేలా ఇరాన్ తన అసలు సిసలు యుద్ధ సంపత్తిని బయటపెట్టింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ విడుదల చేసిన దృశ్యాలు అచ్చం ఏదో హాలీవుడ్ వార్ ఫిల్మ్లా ఉన్న అందులోని ప్రతి ఫ్రేమ్ ఒక భయంకరమైన వాస్తవం. భూమి అడుగున అనంతంగా విస్తరించిన సొరంగ మార్గాలు, వాటి నిండా వరుసగా పేర్చి ఉంచిన అత్యాధునిక నౌకా విధ్వంస క్షిపణులు, శత్రువుల కళ్ళు గప్పి మెరుపు దాడులు చేయగల డ్రోన్ల సైన్యం, ఈ మొత్తం సామ్రాజ్యాన్ని ఇరాన్ ఒక మిస్సైల్ సిటీగా కూడా అభివర్ణిస్తోంది. సముద్ర మట్టానికి 100 అడుగుల లోతున ఉన్న ఈ యుద్ధ కోట ఒక వ్యూహాత్మక అద్భుతం. ఇక్కడ కేవలం ఆయుధాలు మాత్రమే లేవు, యుద్ధం జరిగే సమయంలో పైనుంచి వచ్చే బాంబు దాడులను కూడా తట్టుకుని ఎదురు దాడి చేయగల అత్యాధునిక వ్యవస్థలు ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ చిత్రపటం నీడలో ఏ క్షణమైనా నిప్పులు కురిపించడానికి సిద్ధంగా ఉన్న డ్రోన్లు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఈ క్షిపణి నగరాల నుంచి నేరుగా సముద్రంలోకి క్షిపణులను ప్రయోగించే లాంచ్ ప్యాడ్లు ఉండడం గమనార్హం. అంటే శత్రువుకు ఏం జరుగుతుందో తెలిసే లోపే సముద్ర గర్భం నుంచి మృత్యు విరుచుకుపడుతుంది. అయితే ఇప్పుడు ఇరాన్ ఒక కొత్త యుద్ధానికి తెరలేపింది. అదే డ్రోన్ వార్ఫేర్.